ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు మనం పరమ పవిత్ర త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవాన్ని కొనియాడుతున్నాం. త్రిత్వాన్ని గురించి ఎంత ప్రయత్నించినా నాకు ఇంకా సంపూర్ణంగా బోధపడలేదు. బహుశా మీలో కొంతమందికైనా బోధపడి ఉంటుంది. నేను సెమినరీలో ఉన్నప్పుడు ఒక ఫాదర్ గారు ఈ సబ్జెక్ట్ మీద చెప్పడానికి ఎంతో ప్రయత్నించాడు, తెల్లంగా, కానీ నాకు బోధపడలేదు. నేను ఇంకొక ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఈ అర్థమైంది, నాకేం తెలియట్లేదు ఫాదర్, ఏం చేయాలంటే, మరి తెలియనప్పుడు ఇక సెమినరీ నుంచి వెళ్ళిపో అన్నాడు. సెమినరీ నుంచి వెళ్ళిపోవడం పరిష్కారం కాదు, ఇది తెలుసుకోవాలనే ఉన్నాను. అందుకనే ఇంకొక ఫాదర్ దగ్గరికి వెళ్ళాను. ఆయన ఒకటే మాట అన్నాడు, నువ్వు పరిశుద్ధ గ్రంథం చదువు, నీకే అర్థమవుతుంది అన్నాడు. అది మూలం అనేది, అది పరిశుద్ధ వాక్కే మనకు మూలం. ఈ వాక్కు ద్వారానే మనం తెలుసుకోవాలి. నేను రీజన్స్కి వెళ్ళినప్పుడు కొద్దిగా నేను దీనికి ఉపోద్ఘాతం ఇస్తా, త్రిత్వం గురించి సంక్షిప్తంగా చెప్తా, మీరు ఇక జీవితంలో మర్చిపోరు, గుర్తుంచుకోండి. కొద్దిగా ఉపోద్ఘాతం ఉంటుంది, మొత్తం కలిసి 10 నిమిషాల్లో పూర్తి చేస్తా. కాబట్టి నేను రీజన్స్లో ఉన్నప్పుడు మా క్లాస్మేట్ కూడా వేరే డైసెస్, అతని దగ్గరికి వెళ్ళాను. అక్కడ ఫాదర్ సెమినరీ కంటే కఠినంగా ఉన్నాడు. మమ్మలను ఉదయాన్నే 5ంటికి లేపి 5:30కు గుడికి రమ్మని జపాలన్నీ చెప్పించి, ఓ జవదండ చెప్పించి, మళ్ళీ పూజ చేసిన తర్వాత పిల్లలకు సంక్షేపం చెప్పించి, ఉపదేశం పిలిపించి, ఆ తర్వాత 8 గంటలకు టిఫిన్. ఆ విధంగా అక్కడ నేను వెళ్ళినప్పుడు అతను నన్ను కూడా కలుపుకొని చుట్టమని కూడా చూడలేదు. లేపినాడు, పూజ అయిపోయింది, పిల్లలకు సంక్షేపం చేస్తున్నాం. ఆ ఉపదేశి ఉన్నాడు అక్కడ, ఆ ఉపదేశితోటి జపాలు చెప్పిస్తున్నాడు బెదరు. పంతులు గారు, మీరు పిల్లలకు పితాపుత్ర నుంచి మొదలుకొని జపాలు చెప్పించండి అన్నాడు. అప్పుడు ఆ పంతులు గారు ఎట్లా చెప్పాడు తెలుసా, శిలువ గుర్తు. మా కాలంలో చిన్నప్పుడు పిత యొక్కయు, సుతుని యొక్కయు, సాంక్తు యొక్కయు, మీలో కొంతమంది గుర్తుందా? ఇప్పుడు పితాపుత్ర పవిత్రాత్మ అంటున్నాం. ఆ పంతులు గారు ఇట్లా చెప్పాడు, పిత ఎక్కడనో, సుతుడు ఎక్కడనో, ఇస్పిరితు సాంక్తు ఎక్కడనో, నామము చేత ఆమెన్ చేసువా అన్నాడు. వామ్మో, ఎంత బాగా చెప్పావే అనుకున్నాను. ఎక్కడనో మన పరిస్థితి త్రిత్వం గురించి ఎక్కడనో, ఏందో అది ఎక్కడుందో, ఈ త్రిత్వం అనే పదమేందో కొద్దిగా నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని వాక్యాలు మీకు వినిపింపబడతాయి, బాగా వినండి. ఒకే సర్వేశ్వరుడు 3 వ్యక్తులై ఉన్నారు అన్నాం. సంక్షేపంలో 3 వ్యక్తులు ఎవరు? పిత సర్వేశ్వరుడు, సుతుడు సర్వేశ్వరుడు, పవిత్రాత్మ సర్వేశ్వరుడు. అయితే ఈ త్రిత్వాన్ని గురించి తెలుసుకోవాలి. ఆదికాండములో 1వ అధ్యాయం 26వ వచనం చదవండి ఒకసారి. మానవుని మా పోలికకే రూపొందిందాం. చూడండి, మా అన్నాడు, చూశారా? మా అంటే ఎవరండి ఇక్కడ? మా ఇంట్లో అంటే ఎవరు? నా ఇల్లా, మా ఇల్లా? మా అంటే ఎవరు ఉన్నారు కదా, బహువచనం ఉన్నది. బహువచనం ఉన్నట్టే కదా, అక్కడ ఒక్కకంటే ఎక్కువ వ్యక్తులు ఉన్నారు. ఈ వ్యక్తులు ఎవరు అంటే పిత, పుత్ర, పవిత్రాత్మ. అంటే పరిశుద్ధ గ్రంథమే మనకు సెలవిస్తుంది, వాక్యమే. మా వలె మానవుని రూపాకారాలు ఇచ్చి రూపొందిస్తాను అని. ఎంత చక్కని మాట చూడండి. ఇక్కడ మెల్లమెల్లగా ఆవిష్కరించబడుతుంది మనకు వాక్యం. కాబట్టి మనం ఒకరి తర్వాత ఒకటి ఆదికాండం 3వ అధ్యాయం 22వ వచనం నేను చదువుతాను. ఆదికాండం 3వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు దేవుడైన యావే మానవుడు కూడా మంచి చెడ్డలను గుర్తించి మా సాటివాడయ్యను. మా సాటివాడయ్యను. మా అంటే ఎవరు? అందరూ కలిసే ఉన్నారు. పిత, పుత్ర, పవిత్రాత్మ అందరూ కలిసే ఉన్నారు. కాబట్టి మా సాటివాడయ్యను. తర్వాత అంటాడు ఆదికాండం 11వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, రండు మనము దిగిపోయి వారి ఒకరితోనొకరు చెప్పుకొని మాటలు అర్థము కాకుండా వారి భాషను తారుమారు చేయుదము. రండు మనము దిగిపోయి బాబేలు గోపురం కట్టాలని మానవులు ఎంచి వారి గర్వాన్ని ఎలా ప్రదర్శించబోతున్నారు, భూమి ఆకాశాలకు తగిలే విధంగా ఒక గోపురం కడతాము అనుకున్నప్పుడు తండ్రి దేవుడు అంటున్నాడు, రండి మనము దిగిపోయి. మనము ఎవరు? వీరు పిత, పుత్ర, పవిత్రాత్మ. మనము దిగిపోయి వారి భాషను తారుమారు చేసదము. ఆది నుంచి ఉన్నవారండి, 3 వ్యక్తులుగా ఉన్నవారే. మోషేతో కూడా అన్నాడు, నేను ఉన్నవాడను, భూమికి
పునాదులు వేయకముందే నేను ఉన్నాను అని జ్ఞానం గ్రంథం, సామెతల గ్రంథంలో జ్ఞానం చెబుతూ ఉంది. జ్ఞానము, దేవుడు, దాని అదే ఒకటే అన్నట్టు. కాబట్టి ఆ గ్రంథమంతా చదవండి, ఎంత చక్కగా అర్థమవుతుందో. అదేవిధంగా యెషయా దైవ సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన తేజస్సు ఎంతో ప్రకాశవంతంగా ఉంది, ఆయన మహిమ గోచరించింది. ఆ మహిమ గోచరించినప్పుడు దూతలు ధూపం వేసినప్పుడు దేవాలయం అంతా నిండిపోయింది. అయ్యో, నేను పాపాత్మల మధ్య బ్రతుకుతున్నాను కదా, నా పెదవులు ఈ చెడువాక్కులను వింటున్నాయి కదా, నేనెంత పాపిని అన్నప్పుడు దేవదూత పట్టుగరతో నిప్పు కనక పట్టుకొని పెదవులను తాకినంతనే శుద్ధుడైనాడు. అప్పుడు దేవుడన్న మాటలు, నేను ఎవరిని పంపుదును, మన దూతగా ఎవడు పోవును, మన దూతగా. చూడండి, ఎప్పుడు ముగ్గురు కలిసే మాట్లాడుతున్నారు. ఎక్కడో తర్జుమా వలన నేను అనే పదం రావచ్చు, తర్జుమా సమస్యలు. గ్రీకు మూలం, హీబ్రూ మూలం నుంచి అయితే, లతీన్ మూలం నుంచి అయితే ఒరిజినల్ పదాలు ఉన్నాయి. మనము దూతగా ఎవడు పోవును, మన దూతగా. మన గమనించండి, ముగ్గురు వ్యక్తులు విడదీయలేని బంధం ఉన్నది. కాబట్టి ఇక్కడ గమనించాలి, దేవుని మహిమ గురించి అన్నాను. మహిమ అంటే ఎంతమందికి అర్థమైందండి? మహిమ చాలాసార్లు మాడుకుంటాం, ఫాదర్లు కూడా చెప్తుంటారు, దేవుని మహిమకు మనం కొరబడినాము. పౌలు కూడా రోమీకి రాసిన లేఖలో అన్నాడు, దేవుని మహిమకు మనం కొరబడినామని. మానవులందరూ పాపము చేసి దేవుని మహిమకు కొరబడిన వారే, పొందలేని వారమే. రోమీల లేఖ 3వ అధ్యాయం 23వ వచనంలో ఉన్నది. అందుకనే మహిమ అంటే, ఒక్క నిమిషం ఇక్కడ త్రిత్వాన్ని ఆపి మహిమ విందాం కొద్దిసేపు. అది అర్థమవుతే ఇంకా తేటగా అర్థమవుతుంది మనకు. మహిమ అంటే దేవుని ఉనికిని గుర్తించగలగాలి, దేవుని ఉనికిని గుర్తించి ప్రకటించాలి. దేవుని ఉనికి ఒక్క వ్యక్తి కాదు, ముగ్గురు వ్యక్తులు, ఎల్లప్పుడూ ముగ్గురు వ్యక్తులు. వారి యొక్క స్థలం మారినా అంతటా అందరూ ఉన్నారు. తన దేవుడు తన కుమారుణ్ణి ఈ భూలోకానికి పంపించి తనను ఎరిగించాడు. ఎవరినైతే నేను ఎరిగించను వారు మాత్రమే తండ్రిని చూసెదరు. ఫిలిప్పు, ఇది అలా అయితే మాకు తండ్రిని చూపము అన్నాడు. ఫిలిప్పు, తండ్రిని చూపమని అడిగేదే వేళ, నన్ను చూచువాడు నా తండ్రిని చూచినట్లే కదా. నేను తండ్రి యొద్దకు వెళ్ళి సత్య స్వరూపియగు ఆత్మను మీ పైకి పంపిస్తాను. అప్పుడు నా నుండి నేర్చుకునేటువంటి ఆ ఆత్మ మీకు అన్ని విషయములు బోధిస్తాడు, ముందుగానే తెలియజేస్తాడు. చూడండి ఎంత చక్కగా వివరిస్తున్నాడో. వాక్యాన్ని బాగా ఆలకించండి, మీకు అర్థమైపోతుంది. కాబట్టి ఇదే కాకుండా ఇంకా ఆత్మ, తండ్రి దేవుడు జ్ఞానస్నానం పొందినప్పుడు సాక్ష్యంగా నిలబడతారు. యేసు యోర్దానులో జ్ఞానస్నానం పొందినప్పుడు ఆకాశం జ్ఞానస్నానం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి ఆత్మ పావుర రూపములో దిగివచ్చి యేసుక్రీస్తు మీద వాలినప్పుడు ఒక వాణి వినిపించబడింది, ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఇతని యందు నేను ఆనందభరితుడనైతిని. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మనకు కనిపిస్తూనే ఉన్నారు అక్కడ. తండ్రి దేవుడే మన కళ్ళతో చూడలేము, ఆ తేజస్సును మనం చూడలేము కూడా. మానవ జాతిపై దయదలిసి తన కుమారుని పంపి తన రూపాన్ని కొద్దిగా చూపించాడు. పవిత్రాత్మను కూడా మనం ఈ శరీర రూపంలో చూడలేదు, ఆయనే విశదపరిచి వెళ్ళిపోయినాడు. కాబట్టి ఈ తండ్రి దేవుడు, క్రీస్తు ప్రభువు, పరిశుద్ధాత్మ అక్కడ ఉన్నవారే, మొదటి నుండి ఉన్నవారే. నేను ఉన్నవాడను అని చెప్పు. దేవునిలోని శక్తి దాగి ఉన్నది ఇక్కడ. కేవలం ఆత్మ రూపమే కాదు, వారి శక్తి కూడా ఉన్నది. దాని గురించి కూడా నేను వివరిస్తాను. అంతేకాకుండా లూకా శుభవార్తలో మనం విన్నాం కూడా. కొరింథీయులకు రాసిన 2వ లేఖ 13వ అధ్యాయం 14వ వచనంలో ఎంత చక్కగా వివరించాడు పౌలు. పౌలు యొక్క లేఖలు చదివితే మీకు చాలా అర్థమవుతుంది. ఏమని వివరించాడు? యేసుక్రీస్తు కృపయు, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరికీ ఇవ్వబడునుగాక, లభించునుగాక. యేసుక్రీస్తు కృప. కృప అంటే ఏంది? కృప న్యాయం, ప్రేమ కలిసినప్పుడు కలిగే ప్రతిఫలం కృప. ప్రేమ, న్యాయం అంటే తప్పు చేసిన వాడిని శిక్షించడం, మంచి చేసిన వాడిని వదిలివేయటం. ఇక్కడ అందరం దోషులుగానే నిలబడ్డాం. మనకు న్యాయం జరిగింది, మనం చేసిన తప్పులకు శిక్ష విధించబడింది. కానీ దేవుని యొక్క ప్రేమ అడ్డొచ్చింది, కబలించి వేసింది, అందరిని మన్నించేసింది. అది ఏ కృప.
ఉత్త ప్రేమ అంటే విభిన్న రకాల వెళ్ళిపోతుంది. దేవుని ప్రేమ న్యాయం పొందిన వారిని, అంటే శిక్షించబడిన వారిని మన్నించినప్పుడు జరిగే ప్రతిఫలమే కృప. మనందరం కూడా ఆయన కృపను పొంది ఉన్నాము. కృపా సత్యములు, గొప్ప కార్యములు మనందరి మధ్యన వెల్లడించబడుతున్నాయి. అపోస్తలులు కూడా తేట తెల్లం చేశారు. ఆయన ప్రతినిధిని రుజువుపరుచుకున్నారు. దేవుని శక్తిని సుస్పష్టంగా తెలియజేశారు. యేసుక్రీస్తు కూడా తన క్రియల ద్వారానే తండ్రి దేవుని యొక్క శక్తిని, తన మహత్యాన్ని, పవిత్రాత్మ యొక్క వరాన్ని మనందరి ముందు ఉంచుతాడు. అందుకే ప్రత్యేక విధంగా పునీత పౌలు కొరింథీయులకు రాసిన లేఖలో అంటాడు. కాబట్టి ప్రియులకు సహోదరులారా, మనం ఈ విషయాన్ని గుర్తించాలి. దేవుని మహిమను నేను ఆపినాను. అక్కడ దేవుని మహిమ అంటే తండ్రి దేవుని యొక్క ఉనికిని తెలుసుకొని, కుమారుని యొక్క బోధనను ఆలకించి, ఆయన ఆజ్ఞలను పాటించి దానిని ప్రకటించాలి. ఇక్కడ తండ్రి దేవుడు మానవులుగా మనం పాపం చేసి దోషులుగా నిలబడినప్పుడే తన కుమారుని పంపాడు. చివరి వరకు, అనగా మరణము వరకు విధేయించి శిలువలో మరణించి సజీవుడై లేచాడు. తను చెందిన రక్తం ద్వారా మనందరిని శుద్ధి చేశాడు. అందుకనే తిరిగి వస్తానన్నాడు. రెండవసారి ఉత్థానం ఒక్కటే కాదు, ఉత్థానమై మోక్షారోహణ అయిపోయాడు. తిరిగి వస్తాను, అంతవరకు నీ మరణమును చాటదము, నీ వచ్చే వరకు మనం వేచి ఉందము. ఎంత చక్కగా చూడండి. నీవు వచ్చే వరకు వేచి ఉంటాం, మరణాన్ని చాటుదాం. పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుడి కొరకు వేచి ఉన్నట్లుగా ఈ సంఘం అంతా ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలి. ఇక్కడే త్రియేక దేవుని యొక్క శక్తి మనకు ఆవిష్కరించబడింది. గోప్యముగా ఉన్నటువంటి ఆయన యొక్క ఉనికి మనకు తేట తెల్లం చేయబడింది. అంతేకాకుండా పవిత్రాత్మ వచ్చినప్పుడు ఆత్మశక్తిని పొందినటువంటి అపోస్తలు విభిన్న భాషలలో విన్నట్లుగా వారు బోధలు చేశారు. ఎంతోమంది బోధలు విని ఆయన వంక మరలినారు. కాబట్టి ఎంత శక్తి ఈనాడు ప్రపంచ భూదిగంతముల వరకు అన్ని దేశాలలో కూడా ఈ క్రైస్తవ మతాన్ని బ్యాన్ చేసిన దేశంలో కూడా ఈనాడు క్రీస్తు యొక్క సాక్షులు నిలబడుతున్నారు, వేలకు వేలే. కాబట్టి ఇప్పుడు అమెరికాలో చాలామంది రోమన్ క్యాథలిక్ మతంలోకి వచ్చేస్తున్నారు. ఇరాన్లో ప్రతిరోజు కొన్ని వందల మంది జ్ఞానస్నానం స్వీకరిస్తున్నారు ఇరాన్లో. కాబట్టి ఎంతో ఉన్నతమైన మాటలు, ఇవి గొప్ప మాటలు. ఆయన వాక్కును చదివి అర్థం చేసుకోవాలి. మేము అన్న పదములోనే సమస్తం దాగినది. ఆయన శక్తిని మనకు తేట తెల్లం చేశాడు. కాబట్టి ఆ త్రిత్వాన్ని ప్రతినిత్యం ప్రార్థించుదాం. ఎప్పుడు ఏ విధంగా ప్రార్థించాలని గతంలో నేను చెప్పినాను. ఎలాగంటే పునీత పౌలు ఎఫెసీలకు రాసిన లేఖలు, ఫిలిప్పీలకు రాసిన లేఖలు అంటాడు, మిమ్ము స్మరించినప్పుడల్లా నా దేవునకు కృతజ్ఞత తెలుపుదును. నేను మీ కొరకు ప్రార్థించినప్పుడల్లా నేను ఎంతో ఆనందముతో ప్రార్థించును అని. ఎవరన్నా మనల్ని అడిగితే ప్రార్థించు అని స్మరించినప్పుడు దేవునికి కృతజ్ఞత తెలపండి. దేవాలయానికి వచ్చిన ప్రతిసారి ఎవరి కొరకు ప్రార్థిస్తారు, ఎవరెవరు మిమ్మల్ని అడిగినారు ప్రార్థన, మీకు మిత్రులు, ఆప్తులు, అందరూ గురువులు, కన్యాస్త్రీలు మీకు సహాయం చేసిన వారిని ఒక్కసారి స్మరించుకొని వారి దేవునికి కృతజ్ఞత తెలపాలి. కాబట్టి ప్రియులకు సహోదరులారా, త్రిత్వం యొక్క ఔన్నత్యం, గొప్పతనం మనం తెలుసుకున్నాము. మెల్లమెల్లగా దేవుని యొక్క ఉనికి ఆవిష్కరించబడింది, శక్తి ఆవిష్కరించబడింది, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనకిప్పుడు మనతో ఉన్నది. కాబట్టి ఈ త్రిత్వాన్ని మనం నిజంగా అర్థం చేసుకొని ముందుకు సాగుదాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.